రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రొటెస్టులకు సంబంధించి కేసీఆర్ సిట్ ఎంక్వైరీకి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. కేసీఆర్ గారు తెలుసుకోవలసింది, ఇది ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం. మీరేం రాజు కాదు, రాజరిక పాలనలో లేము. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడికి ఏ రకమైనటువంటి చట్టం వర్తిస్తుందో అదే రకమైనటువంటి చట్టం మీకు కూడా వర్తిస్తుంది. ప్రజా సేవలుండి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండొచ్చు, కానీ అదే చట్టం మీకు కూడా వర్తిస్తుంది. ఫోన్ ట్యాపింగ్లో మీరు ఇరుక్కుపోయినారు, తప్పించుకోలేనటువంటి పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా చేశాను కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వాలని అడుగుతా ఉన్నాడు కేసీఆర్ గారు. మీరు తెలుసుకోవాల్సిన, గతంలో మీకన్నా గొప్ప రాజకీయ చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శిబు సోరెన్ కానీ, మాయావతి కానీ, జయలలిత గారు కానీ, లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, పక్క రాష్ట్రం యడియూరప్ప కానీ తప్పు చేస్తే జైలుకు పోయినారు, శిక్ష అనుభవించినారు. ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది భారతీయ రాష్ట్ర సమితి కాదు, బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి. ఇది యథేచ్ఛగా 10 ఏళ్ళు వీరు బ్లాక్మెయిల్కి గురికైనటువంటి వర్గము లేదు. పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేశారు, బడా బడా కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేశారు, ఆఖరికి సినీ తారుల యొక్క ప్రైవేట్ జీవితాలు కూడా తొంగి చూసినారు. మీరు చేసిన కార్యక్రమం ఎంత ఘోరమైనదంటే, ఒక భార్యాభర్తలు సంసారం చేసుకున్నటువంటి ఆ సంసారాలను కూడా తొంగి చూసినటువంటి నీచమైన ప్రక్రియ, ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ జరిగింది. ఇవాళ మేము నీతిమంతులము, స్వాతి ముత్యాలము, మాకు అసలు ఏం తెలియదు, నా వయసు 65 ఏళ్ళు కాబట్టి నేను దీనికి అతిథుని అనే మాట చెప్తే తెలంగాణ ప్రజలు ఎలా ఓర్చుకున్నారంటే